హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వడ్లకొండ. ఈరోజు మొత్తం మీద ఫైనల్గా మా బుడ్డోడు అయితే తాడి చెట్టు ఎక్కేసిండు, గొలలను గీసిండు, కళ్ళు కూడా కింద తీసుకొని వచ్చేసిండు. అంటే వీడు తాడి చెట్టు ఎక్కడంలో, దిగడంలో, గీయడంలో, కళ్ళు ఉంచడంలో కూడా పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు వీనికైతే ఒక 80% తాడి చెట్ల గురించి తెలిసినట్టే, అంటే తాడి చెట్ల పని వచ్చినట్టే. ఇంకో 20% ఏందనేది అంటే కళ్ళు ఎట్లా తీయాలి, ఏ రకంగా తీస్తే కళ్ళు మంచిగా ఉంటుంది, లొట్లు ఎట్లా ఉంచాలి, కత్తులు ఎట్లా నూరాలి, అంటే ఇదంతా ఒకటి ఉంటుంది. ఇక కామన్గా మనం తాడి చెట్లు ఎక్కుతున్నప్పుడు పక్కలను చూసి అయినా సరే, లేకపోతే మనకైనా అర్థమై ఎట్లా గీయాలి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఈ ఏజ్లోనే వీనికి ఎందుకు నేర్పించినానంటే, వీడు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదన్నా ఒక పని వచ్చి ఉండాలి అంటే, నేను కూడా అంత చిన్న ఏజ్లో నేర్చుకున్న. నా అదృష్టం మంచిలేక మా నాన్నగారు చనిపోవడం వల్ల ఈరోజు నాకు అది జీవనాధారం అయిపోయింది. అంటే ఈరోజు నా లైఫ్ మొత్తం నేను తాళం మీదనే గడిపేస్తున్నా అన్నట్టు. ఏం నామూష్ లేదన్నా, అంటే ఏదో సిగ్గుపడద్దు, మన పని మనం చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ ఉంటే సరిపోతుంది. ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వీడు నాతో వస్తుంటే మా ఊళ్ళో కూడా అనుకుంటుంటుండే అందరూ, అమ్మకి పోరని నేర్పిస్తున్నాడు తాళ్ళు, అవసరమా అది అనుకుంటా అని. వాడిని కూడా నువ్వు తాళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నావు అట్లా అనేటోళ్ళు అన్నట్టు. వాడు సిగ్గుపడుతూ ఉంటుండే బాగా. ఇట్లా జనాలు ఎందరూ ఎట్లుంటారు అనంటే, ఎవడన్నా ఏదన్నా నేర్చుకున్నాడంటే వాడిని కిందికి లాగడానికి ట్రై చేస్తారు అన్నట్టు. వాడిని ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. మొత్తం మీదనైతే నేనైతే హ్యాపీ. నేను నేర్పించిన దాంట్లో వీళ్ళు ఒక 8వ నంబర్. ఇప్పుడు మిగిలిన 7 మొత్తం ఇప్పుడు తాళ్ళు ఎక్కుతున్నారు, హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు. మీరు అందరు అనుకుంటుండొచ్చు, ఈ అక్క వీడియో బచ్చాడు వీనికి తాళ్ళు ఎక్కుడు నేర్పించిండా అని. అంటే నేను ఇప్పుడు 2017లో స్టార్ట్ చేసిన, ఆల్మోస్ట్ 8 years అవుతుంది. ఏది ఏమైనప్పటికీ నేను కులవృత్తి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.